మధ్య విడుదలైన ఆటో ధనమ్మ టిటో సినిమాలో ఆటో డ్రైవర్ చొక్కా గుండెల్లో వంట. అందుకని వాళ్ళ మనోభావాలు దెబ్బతున్నాయని ఆటో డ్రైవర్లంతా వారం రోజులు సమ్మెలో ఉన్నారు. అయ్యో ఇప్పుడు ఎలా? నేను అర్జెంటుగా పరీక్షకి వెళ్ళాలి. అందుకే మీకు అభ్యంతరం లేకపోతే మా ఫ్రెండ్తో మాట్లాడి బండి తెమ్మంటాను. ఆలోచించుకోండి. ఈ పొద్దునే నాన్న చెప్పారు కలెక్టర్ వద్దు, ఇంట్లో కూర్చొని వంట నేర్చుకోవాలి. ఇంటేగా అంతా నా కర్మ. బస్సు లేదు, ఆటో లేదు, ఏమో వంట లేదు. పరీక్ష టైం రాకపోతే నాన్న ముందే చెప్పాను కదా ఎందుకు వెళ్ళామంటారు. ఆలోచించుకునే టైం లేదండి. సరే మీరు చెప్పినట్టే బండి మీదే వెళ్దాం. సరే మీ ఇష్టం అండి. మీకు అభ్యంతరం లేకపోతే మా ఫ్రెండ్తో మాట్లాడి బండి తీసుకొస్తాను. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం మా ఫ్రెండ్తో మాట్లాడి బండి తెప్పిస్తాను. తెలిస్తే నాన్న ఏమంటారు? ఇంటికి రావచ్చుగా అంటారు. ఎడ్యుకేషన్ మాట్లాడుతున్నా అమ్మా. అదేరా ఎడ్యుకేషన్. ఇక్కడ ఒక మంచి పిల్ల దొరికింది. నాకేదో సిటీకి ఇలా పడుందట. ఒక్క నిమిషంలో వస్తున్నారు. లైట్ లో పెట్టా. దానికి అర్జెంటుగా వెళ్ళాలంట. ఈలోగా మన ఫ్రెండ్ ఉన్నాడు కదా, అదేరా మన ఎయిడ్స్ వెంకటేష్. వెంకటేష్ గారు వాడితో మాట్లాడి అర్జెంటుగా వాడికి వచ్చాయి. సరేను అన్నట్టు మర్చిపోకు, అర్జెంటుగా బండి తీసుకురా. నన్ను అందరం కలిసి ఎంజాయ్ చేద్దాంరా. వచ్చాయి, నేను బస్ స్టాప్ లో ఉన్నా. ఒక్క నిమిషం అన్నాడు. మీరేం భయపడకండి, 10 నిమిషాల్లో మా ఫ్రెండ్ వస్తాడు. మిమ్మల్ని టైం తీసుకెళ్తాను. ఎలాగైనా ఎగ్జామ్కి వెళ్తాం. చాలు. మళ్ళీ సంవత్సరం ఏం చేయాలి ఎగ్జామ్ కోసం? అదిగో మా ఫ్రెండ్ బండి తీసుకొచ్చాడండి. రండి వెళ్దాం. రండి, పర్వాలేదు. అరే పర్వాలేదు, రండి. ఎటు నేను కూడా అడ్డే వస్తున్నాను కదా. రండి, మీకు టైం లేదు, నాకు టైం లేదు. రండి వెళ్దాం. పర్వాలేదు, రండి వెళ్దాం. రండి, పర్వాలేదు, రండి. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? ఎవరు వీళ్ళంతా? ఏం లేదు, నువ్వు అందంగా ఉంటావు కదే, అదే ఎంత అందంగా ఉంటావో చూద్దామని. వదలడానికి కాదే, ఎవరు వస్తారు తీసుకోరా. కష్టపడి కట్టుకొచ్చింది మేన్రా. నాదేరా ఫస్ట్ ఛాన్స్.
పూర్తి చేసి చట్ట ప్రకారం వారిని వెంటనే శిక్షించాలి. ఆ శిక్ష మరి ఒకరికి గుణపాఠం కావాలి. ప్రస్తుత నియోజకవర్గంలో మహిళల ఉరి మరియు మహిళలుగా నేరస్తులను కాల్చి చంపుతారు పొందుపరచని కారణం చేత అటువంటి శిక్షలు విధింపబడదు. కాబట్టి మా విజ్ఞప్తి ఏంటంటే 172వ లా కమిషన్ నివేదిక ద్వారా ప్రస్తుతం క్రిమినల్ బిల్ 2012 చేసిన సవరణలో సెక్షన్ 376 ఐపీసీ ప్రకారం ఏదైనా మానభంగం చేసినట్లు నిరూపణ అయితే అటువంటి వ్యక్తి లేక వ్యక్తులకు 20 సంవత్సరాల జీవిత ఖైదు లేక రసాయన పుంసత్వ నాశనము అనగా కెమికల్ క్యాస్ట్రేషన్ విధించినట్లు సవరణ చేసి తద్వారా ఆ మానభంగం చేసిన వ్యక్తి మిగిలిన జీవితాంతం సరైన శిక్ష పడేలా చేయాలని భారత ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. అవును, అదే సరైన శిక్ష. అవును, నేను ఎందుకు ఏడుస్తున్నాను? నేను ఇలా ఏడవకూడదు. తప్పు చేసింది నేను కాదు. నన్ను హింసించిన ఆ దుర్మార్గులు ఏడవాలి. వాళ్ళలా ఏడ్చేలా నేను వాళ్ళకి సరైన శిక్ష పడేలా నా పోరాటాన్ని కొనసాగిస్తాను. నన్ను ప్రాణంగా ప్రేమించే మా నాన్న నా కోసం ప్రాణాలకు తెగించి పోరాడే ఇలాంటి సంఘాలు ఉన్నంతకాలం నాలాంటి అబలలు ఏడవకూడదు. నా కన్నీరు అలాంటి దుర్మార్గులకు యమ పాఠాలు కావాలి. మీరు కూడా నాతో కలిసి పోరాడండి. నాకు న్యాయం జరిగే వరకు, నాలాంటి అభాగ్యులు ఇంకొకరు మళ్ళీ జన్మించినంత వరకు నా పోరాటం నేను కొనసాగిస్తాను. మానభంగం చేసిన వారిని వెంటనే శిక్షించండి. నేరస్తులను బహిరంగంగా ఉరితీయండి. నేరస్తులను కాల్చి చంపండి. మన చట్టాలను మళ్ళీ మార్చి రాయండి. అమలులకు అనుకూలంగా రాయండి. ఈ మగవారికి మగతనాన్ని నశింపజేసేలా వారికి కెమికల్ కాస్ట్రేషన్ సరైన శిక్ష. వారికి అది పడితేనే నాలాంటి అభాగ్యులు మళ్ళీ ఇలాంటి వేదిక ఎక్కి ఏడవకుండా ఉంటుంది. దయచేసి నా విన్నపాన్ని మన్నించండి. అవును అవును, వాళ్ళకి అదే సరైన శిక్ష. బాబు Public court. నిరూప కేసులోని పూర్వాపరాలు పరిశీలించిన మీదట కేసుని ఈరోజు తుది తీర్పు ఇవ్వబడుతుంది. ఈరోజు అనగా మార్చి 8, 2014 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈరోజు ఒక గొప్ప చరిత్రకు పునాది కాబోతుంది. యాదృచ్ఛికమే అయినా భారతదేశ న్యాయ వ్యవస్థలో ఈరోజు నిజమైన మహిళా దినోత్సవంగా లిఖించబడుతుంది. ఎందుకంటే ఈరోజు సవరణ చేసిన ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 376 ప్రకారము మొదటి తీర్పు ఇవ్వబడుతుంది. ఇటీవలే మానభంగానికి గురై భీతి చెందక తనకు న్యాయం జరగాలని, తనలా మరెవరూ భవిష్యత్తులో నష్టపోకూడదని భావించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన నిరూప కేసు తీర్పు ఇవ్వడం జరుగుతుంది. తనకు జరిగిన అన్యాయానికి భయపడి పారిపోక ఎదిరించి సమాజం తన పట్ల చిన్నచూపు చూస్తుందేమోనని భావించక పోరాటం చేసిన నిరూపకు ముందుగా అభినందన తెలియజేస్తున్నాను. దేశంలో ఎంతో సంచలనం సృష్టించిన ఈ కేసులోని 3 నిందితుల్లో 2 A2 మరియు A3లకు 20 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మొదటి నిందితుడైన A1కు అనగా కీచికేష్కు రసాయన
సంపత్వ నాశనము అనగా కెమికల్ క్యాస్ట్రేషన్ విధిస్తూ వైద్యుల పర్యవేక్షణలో ఈ శిక్షను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయటమైనది. ప్రస్తుతం అమెరికా, అర్జెంటీనా, రష్యా, దక్షిణ కొరియా తదితర దేశాల్లో అమల్లో ఉన్న పద్ధతిలోనే ఈ శిక్షను అమలు చేయాలని ఆదేశించటమైనది. నేరస్తుడికి యాంటీ ఆండ్రోజన్ డ్రగ్ అయిన డిపోప్రొవీరాను తగిన మోతాదులో ప్రతి 3 నెలలకు ఒకసారి శరీరంలో పంపుతూ పూర్తికాల పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో తన పుంసత్వకాన్ని పోగొట్టుకునే వరకు ఆ ఔషధాన్ని ఇవ్వాలని ఆదేశించడమైనది. అతడు పూర్తిగా తన పురుష లక్షణాలను పోగొట్టుకుని పైకి పురుషు వలె కనిపించినను అతను పురుషుడు కాకపోవటమే ఈ శిక్ష యొక్క ముఖ్య ఉద్దేశ్యముగా చెప్పబడుతుంది. అతను పూర్తిగా పురుష లక్షణం పోగొట్టుకున్నాడనే విషయాన్ని వైద్యులు నిర్ధారణకు వచ్చిన పిమ్మట ఆ విషయాన్ని పూర్తి వారికి తెలియచేయాలని తదితర వైద్య విభాగాలను ఆదేశించటమైనది. మానభంగం అత్యంత హేయమైన చర్యగా భావించి నేరస్తులకు మరణశిక్ష విధిస్తే వారు చేసిన నేరం ఎంత పెద్దదో వారికి తెలిసే అవకాశము లేనందువలన కెమికల్ క్యాస్ట్రేషన్ వంటి శిక్ష విధిస్తే వారి మిగిలిన జీవితంలో వారు చేసిన నేరానికి తగిన శిక్ష పడుతుందని వారికి వారుగా కుమిలిపోతూ వారిని చూసిన మిగిలిన వారికి ఒక భయాన్ని కలుగచేస్తూ స్త్రీల పట్ల పురుషుల ప్రవర్తనలో మార్పులు వచ్చి స్త్రీలకు తగిన భద్రత కలుగుతుందని, అలాగే మానభంగములకు సంబంధించిన శిక్షల్లో మార్పు మాత్రమే కాకుండా స్త్రీలకు సంబంధించిన అన్ని నేరాలకు కఠిన శిక్షలు రావాలని, ఆ దిశగా ఇండియన్ పీనల్ కోడ్లకు సవరణలు చేయాలని ఈ న్యాయస్థానం అబేటర్ డిక్టా కింద భావిస్తుంది. ఇక ఈ కేసులో ప్రత్యేక శిక్ష పడిన కీచికేషుకు శిక్ష అమలు తరువాత సమాజం అతన్ని పురుషుడిగా గుర్తించక శారీరకంగా పురుషుడిగా కనిపించినప్పటికీ అతనిలోని పురుష లక్షణాలు లేని కారణం చేత అతన్ని అందరూ ఆమె మగవాడుగా పిలువబడతాడు. ఆమె మగవాడుగా పిలువబట్టమే ఇటువంటి వారికి తగిన శిక్షగా ఇటు కోర్టు అటు సమాజం భావించబడుతుంది. జై హింద్. అదే సరైన శిక్ష, అదే సరైన శిక్ష. రెండు నిమిషాలు కోలాటం రెడీ అవ్వండి. కోలాటం రెడీయా? తీసుకోవాలి. శ్రీ నటరాజు గారి ముందు హాజరు. యూనివర్సిటీ పోటీలోకి ఈ అంశం రాసి తయారు చేసి ప్రదర్శించాలన్నటువంటి ఉత్సాహం ప్రదర్శించినప్పుడు నేను కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తాను. తదుపరి మళ్ళా ఉండడం ఈ భాగం ఎన్టీఆర్ పరిస్థితుల్లో ప్రదర్శిస్తానని చెప్పేసి మా అనుభవం గారిని అడిగి ఈరోజు నిర్ణయం వల్ల దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోవడం ఏర్పాటు చేయడానికి టైం లేకుండా పోయింది. అయినా ఉన్నతో చాలా ఉత్తమంగా విద్యార్థులు చాలా అనుభవించలాగా ఈ యొక్క నాటకాలు ప్రదర్శించుతూ వారందరూ కూడా నేను అమలు చేస్తున్నాను.